కృష్ణా జిల్లా మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిపై హెడ్ మాస్టర్ వ్యక్తిగత సహాయకుడు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న నాగ సంతోష్ ను అటెండర్ శ్రీధర్ అకారణంగా చితకబాదాడు. స్కూల్ టైం ముగిశాక బయటకు వెళ్తుండగా సదరు విద్యార్థిపై విరుచుకుపడ్డారు. స్కూల్ టైం పూర్తి కాలేదంటూ శ్రీధర్ బెత్తంతో దాడి చేశాడు. తన తప్పు లేకుండా ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా వినిపించుకోకుండా దారుణంగా చితకబాదాడు. విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ బిడ్డను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థి తల్లి వాపోయారు. స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో మా అబ్బాయి అండి నాగ సంతోష్, గుర్రం నాగ సంతోష్ ఇక్కడ చేర్పించానండి 9th క్లాసు. ఇక్కడ చేర్పించి పిల్లోడు 5-6 నెలలుగా అయింది సార్. ఈ సంవత్సరం చేర్పించాను. మా అబ్బాయి శనివారం నాడు సాయంత్రం స్కూల్ నుంచి బయటికి వస్తుండగా స్కూల్ బెల్లు కొట్టారు. బెల్లు కొట్టాము పిల్లోడు వస్తూ ఉండగా ప్రిన్సిపల్ గారు పర్సనల్గా పెట్టుకున్న అటెండర్ పిల్లోడు వస్తుంటే వచ్చే దారిలో అడ్డం పడి ఎక్కడికి వెళ్తున్నామని పిల్లోడిని కొట్టాడండి. కొడతా ఉండగా పిల్లోడు వెళ్తున్నాను కదా సార్, వెళ్తా ఉండగా ఎందుకు నన్ను కొడుతున్నాను అడిగినందుకు నన్ను కొడతావా, నన్ను ఎదురు తిరిగి మాట్లాడతావా అని పిల్లోడిని కర్ర ఇరిగేటట్టు కొట్టుకుంటా క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి పిల్లోడిని క్లాస్ రూమ్లో కూడా 4 దెబ్బలు వేస్తూ ఉండగా అక్కడ పక్కన